శరణార్థులు. కార్తీక మాసము ఆఖరి శనివారము నిన్ననే అయిపోయింది. ఈరోజు ఆదివారము. పబ్లిక్ అంతగా కార్తీక వనభోజనాలు అని ఇగో ఇట్లా మామిడి తోటలు ఈ చెరుకు తోటలు పట్టుకొని తిరుగుతున్నారు. మొత్తానికైతే బాగానే మంది కార్తీక వనభోజనాలు చేస్తున్నారంట. పోయి చూస్తాము ఎట్లాంటి పండుగ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు. మాకు కార్తీక మాసం వనభోజనాలు అంటే చిన్నగున్నప్పుడు ఏం చెప్తుంటారు అంటే ఉసిరి చెట్టు కింద కూర్చొని తింటే మస్తు మంచిది ఈ రోజు అని చెప్తుంటారు. అంటే కార్తీక మాసంలో ఏ రోజైనా కార్తీక వనభోజనం అంటే ఉసిరి చెట్టు కింద ఉసిరి చెట్టుకి పూజ చేసి దండం పెట్టుకొని ఆడనే కూర్చొని తినాలి అని చెప్తారు. వీళ్ళంతా మామిడి తోటకి వచ్చిండ్రు. అసలు ఎట్లా చేసుకుంటున్నారు వీళ్ళు? దావత్ చూసుకుందాం నడువుండి. ఏమో బాగానే పాటలు పెట్టినట్టున్నారు. జోరు జోరు పాటలు సప్పుడు వినబడుతున్నది. మొత్తం కుటుంబాలు అంతా నడుస్తుంటాయి కదా ఇక, అందుకని బాగానే పబ్లిక్ ఉన్నారేమో. మస్తు పెద్ద పాటలు పెట్టిండ్రు. ఓఎమ్మ ఇట్లా షీట్ల కిందకి మెల్లగా చూస్తే ఓ పొరలందరూ ఆడుతున్నట్టు కనబడుతున్నారు. అరే 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 నాడు పోయి చూద్దాం. పెద్ద మామిడి తోట. వాయమ్మనే చిన్న మామిడి చెట్లు లేవు కానీ ఇగో ఇదేమో సపోటా చెట్టు. మళ్ళా సపోటకాయలు కనబడుతున్నాయి చూడండి. ముద్దుగా సపోటా చెట్లు, మొత్తం అంత మామిడి చెట్లు. కిందికెంచి చూస్తే పబ్లిక్ అంతా ఆడున్నారు. కార్తీక వనభోజనాలు ఎట్లా చేస్తున్నారో చూస్తాము. మామిడి చెట్లలోకి వస్తే మంచిగా చల్లగా అనిపిస్తున్నది. అందుకే తేలివితోటి ముద్దుగా మామిడి తోటలో పెట్టుకున్నట్టున్నారు. చల్లగా ఇంత ఎండ కొడుతున్నా కూడా చెట్టు కింద ముద్దుగా చల్లగా మంచిగా గాలి వస్తున్నది. హాయిగా ఉన్నది అమ్మ. మెల్లగా పూరలందరూ ఆడుకోనికి ఇట్లా మంచిగా ఉన్నది. ఇగో ఇసొంటివి. ఇది జర సన్నగా ఉన్నది కానీ కొమ్మ కోతిది చంద్రవ్వ అనుకున్నారు. మంచిగా ఉన్నది. ఇట్లా ఉయ్యాల ఊనికి మంచిగా అనిపించింది అని చూసినానమ్మ. చిన్నపిల్లలకు ఉయ్యాల కట్టమా మరి. ఇగో ఇది ఇంకొకటి ఉన్నది. మొత్తానికి అయితే వనభోజనాల కోసం అంటని లోపలికి వస్తే బాగానే మంది ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, మగపిల్లలు ఉన్నారు. మగపిల్లలు ఎంటకున్నారు, ఆడపిల్లలు నడుమిట్లున్నారు. చిన్నపూర్లను అందరినీ స్టేజ్ ఎక్కించారు. ముద్దుగా డ్యాన్సులు చేసుకుంటున్నారు. ఎంత మంచిగా చేసుకుంటున్నారు చూడండి. అది మంచిగా అనిపించింది నాకు. అసలు నువ్వు చిన్నామే, నువ్వు పెద్దామే, నేను ఇది చేస్తాను అది చెయ్యకు, ఇటువంటి ముచ్చట్లు ఏం లేవు. మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. మరి ఇడికి ఎంచి మనము వంటల కాడికి పోదామండి. ఇక్కడ ఆడుకుంటున్నారు కదా, నడుండి వంటల కాడికి పోయి చూస్తామండి. మంచిగా కూరగాయలు అన్ని తీసుకొచ్చుకొని అక్కలే ముద్దుగా చూడండి. ఒక పర్ర బాగానే బెడకాయ కోసేసిన అక్క. ఏమేమి వంటలు చేస్తున్నారు? మేము పొద్దున్నుంచి ఉప్మా, పూరి, ఇంకా దోశ చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంతమందికి యాడ్ అవుతుంది అక్క. ఎంతమంది వచ్చిండ్రు మొత్తము? మేము వచ్చినాం ఒక 250-300 మంది వచ్చినాం. బాగానే 250-300 మంది వచ్చిండ్రు అక్క. మీరంతా బస్సులు, కార్లు, బైకులు ఎట్లెట్లా వీలైన అట్లా ఎగబడి వచ్చేసి. ఇక అంటే బస్సులు పెట్టిండ్రు కానీ బస్సులకి సరిపోతాం అనుకుంటే ఎక్కువ అందరు కార్లు వేసుకోవాలి. చంద్రబాబు ముచ్చట పెట్టించుకుంటా. ఆయన బెండకాయలలో పురుగులు ఉన్నాయా లేవో చూసిందా చూడలేదా అని చూసుకుంటూనే వస్తున్నా నేను. అక్క ఎవరనుకున్నారు, ఏమనుకున్నారు? గీడి దాకా గింత మీరు ఏడుంటారు? ఏడికెంచి వచ్చి? మేము హసనాపురము గోల్డెన్ హోమ్స్ అపార్ట్మెంట్ లో ఉంటాము. మా ప్రెసిడెంట్ గారు మనం అందరం కలిసి వనభోజనాలకు పోదామని చెప్పి ప్లాన్ చేసిండు. ప్లాన్ చేస్తే మా అందరికి మంచిగా నచ్చింది. అందరం సంతోషంగా వచ్చినాం అన్నమాట. మొత్తం పూరలు పుట్టగలను అందరం వచ్చినాం. పిల్లలం పెద్దలం 3-4 ఏజ్లో వచ్చినాం. అక్కడ మా పూరలంతా డాన్సులు ఆడుతున్నారు. మీరు ఆడరా మరా? ఓ నా డాన్స్ చూడలేదా? చూడలేదు అక్క. నేను ఇప్పటిదాకా డాన్స్ నాకు రాత్రికి జ్వరం వస్తుందో ఏమన్నా భయం అవుతుంది. ఆడి గంతగానం జ్వరం. ఎర్రటి ఎండ కొడుతున్నా మంచిగా కూర్చొని ముద్దుగా బెండకాయలు వస్తున్నారు అక్క. నువ్వు వేడికించి మీరు వస్తున్నప్పుడు ఈ అక్క వాళ్ళ దగ్గర అందరం అక్కడే ఉంటాం. ఈ అక్కకి అక్కనేమో బెండకాయ కటింగ్ వేస్తుంది. అటుపక్కకు మిరపకాయలు వస్తున్న అక్కలు ఉన్నారు. వాళ్ళతో కూడా మాట్లాడదామండి. అవతల బందుకు పోతే ఈడ ముద్దుగా మిరపకాయలు జీరుతున్నారు. మిరపకాయల బజ్జీల కోసము ఆలుగడ్డలకి ఇట్లా పీల్ చేస్తున్నారు. బాగానే ఉన్నాయి ఆలుగడ్డలకి. ఈడ ఒక అక్క ఉన్నది. ఈ అక్కతోటి మాట్లాడితే ఒకటి ఇయ్యమ్మ అది పీల్ చేసేది.
అక్క నమస్తే. నమస్తే అమ్మ. ఏడికెంచి అక్క మీరు? మేము హస్తినాపురం గోల్డెన్ హోమ్స్ నుంచి వచ్చాం. అక్క ఏమేమి వంటలు చేస్తున్నారు అక్క? ఏమేమి అనుకున్నారు? ఇవాళ ఫ్రైడ్ రైసు, సాంబారు, పప్పు, వడియాలు, తర్వాత బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై ఒక దిక్కు కోస్తున్నారు, ఒక దిక్కు దేవుతున్నారు. బెండకాయ ఫ్రై, ఇంకా తర్వాత మిర్చీలు, తర్వాత ఆలు బజ్జీలు, టమాటా ఆలుగడ్డ కర్రీ. టమాటా ఆలుగడ్డ కర్రీ బాగానే వంటలు అనుకున్నా. అక్క ఇవన్నీ కూరగాయలు ఏడికేసి తీసుకొచ్చిండ్రు? ఇప్పుడు కొత్తపేట మార్కెట్. కొత్తపేట మార్కెట్కి ఎంతమంది వెళ్ళిండ్రు అక్క మీరు ఆడపిల్లలు? మేము ఆడపిల్లలు వెళ్ళాలి, మగ పిల్లలే తెచ్చిండ్రు, మేము సెట్ చేసుకున్నాం. కాదక్క ఇప్పుడు మొత్తము మీ అపార్ట్మెంట్లకి ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి ఎంతమంది వెళ్ళిండొచ్చు? ఇక్కడికా 300. 300 మంది. 300 మంది వాళ్ళు కనబడతలేరు కదా అక్క? మరి అంటే 250 ఉండొచ్చు ఇక్కడ కూర్చున్నారు. మామూలుగా మా గోల్డెన్ హోమ్స్ లో 110 ఉన్నాయి అపార్ట్మెంట్స్. అందరూ ఇద్దరిద్దరు కన్నా 4 ఉన్నారు. పిల్లలు పెద్దోళ్ళు కలిసి ఒక్కొక్క ఫ్యామిలీ 4, 50 ఫ్యామిలీస్ వచ్చాం. 50 ఫ్యామిలీలు వచ్చిండ్రు అంట మొత్తానికి. మంచిగా వంటలా నీ చెప్పేసి అక్క ఒక్కొక్కరి నెత్తికి ఎంత పడుతుంది ఇట్లా రావాలని? అంటే 1000 అయితే వేసుకున్నాము, ఇంకేమన్నా పడితే మళ్ళీ యాడ్ చేసుకుంటారు. అట్లా ఒక 1000 రూపాయలు అయితే వేసుకున్నారు మనిషి. అంటే 400 మంది అనుకో, ఒక్కింటికి 4 అంటే 1000 రూపాయలు అంటే నెత్తికి 250 పడ్డట్టే అక్క కదా? 250 250 చేశారు. ఉప్మా చేశారు, తర్వాత పూరి కర్రీ, టీ, లంచ్, ఈవినింగ్ స్నాక్స్ కూడా ఉన్నాయి. ఇంకా స్నాక్స్ దాకా తినొచ్చు. 1000 రూపాయలు పడ్డాయి అంట నెత్తికి. అంటే ఫ్యామిలీకి 1000 రూపాయలు పడ్డాయి అంట. అక్కోళ్ళు 4 ఉన్నారు, ముద్దుగా వచ్చిండ్రు. అక్క నీకు జనమంతా తోటి వాడి ఇట్లా వస్తే మంచిగానే అనిపిస్తున్నదా? అబ్బో ఎండగొడుతున్నది ఏమిటికి రమచంద్ర అనిపిస్తున్నదా? అవును, బాగుంటుంది. మేము అన్ని చేసుకుంటాం గోల్డెన్ హోమ్స్ లో, అన్ని కలిసి అన్ని కింద కూడా అన్ని చేసుకుంటాం. చూడండి ఆడపిల్లలు అంతా ముద్దుగా కూర్చున్నారు, వంటలు చేస్తున్నారు, కూరగాయలు కోస్తున్నారు. మొన్న వ్రతం చేసాము కింద, కార్తీక వ్రతం చేసాము, తర్వాత రుద్రాభిషేకం చేసాము. అన్ని మంచిగా పూజలు గీజలు అంతా జోరుగా చేసుకుంటున్నారు. అక్క అటు పోతే ఆ అక్కలు దేవుతున్న అక్కలను చూస్తే ఒకసారి పోయి ఇక ముద్దుగా బెండకాయ దేవిండ్రు, కాజు దేవిండ్రు, ఇంట్లో వేసేసిండ్రు కూడా కొంచెము వేస్తూ ఉన్నారు. బెండకాయ ఫ్రై, బెండకాయ కాజు ఫ్రై. మెల్లిగా ఇటు బందుకు అక్కోళ్ళు దేవుతున్న కాడికి వస్తే ఈ అక్క బెండకాయ దేవుతున్నది. అక్క నీదేందక్క? అందులో ఆలు టమాటా కూర అన్నారో అదేనా? ఓహో బెండకాయ. అక్క ఎంతమంది మొత్తము మీరు? 110 మెంబర్స్ ఫ్యామిలీస్, 300 మెంబర్స్ ఉంటారు మొత్తం. మంది అయితే 300, 110 కుటుంబాలు. అక్క ఎట్లా అనిపిస్తుంది పనులన్నీ చేస్తుంటే? కార్తీక వన భోజనాలు చేయాలన్న ఆలోచన ఎవరు చేసిండ్రు? ఏం కథ? మా కమిటీ మెంబర్స్ అందరు ఆలోచన చేసి అందరు కలిసి మంచిగా భోజనం చేసి ఎవరన్నా అందరు కలిసి మంచిగా భోజనాలు చేస్తే హ్యాపీగా ఉంటుంది కదా అని ఈ మధ్య ఇవన్నీ మర్చిపోతున్నాం కదా మనము ఈ ఫోన్లో వీటితోటి. కాబట్టి మళ్ళీ ఇది ఒకసారి మనం రిపీట్ చేస్తే బాగుంటుంది అని మా వాళ్ళందరూ ఒక ఆలోచన చేసి. కానీ అక్క గింత పెద్ద వంటలను పిలుచుకోవద్దా మరి సోపతికు? మనము ఇప్పుడు వంటలు చేస్తలేము ఎవ్వరికి, స్వయంగా మనం చేసి పెడితే బాగుంటుంది అని మన ఫుడ్ అయితే బాగుంటుంది అన్న ఆలోచన అనమాట, మనమే స్వయంగా చేస్తే. అక్క ఇప్పుడు ఎంత బెండకాయ తెప్పించిండ్రు మరి? 10 కిలోలు తెప్పించినామండి. 10 కిలోల బెండకాయ ఫ్రై చేస్తే మామూలుగా కిలో బెండకాయ ఫ్రై చేస్తే గింతనే అవుతుంది అక్క ఇంట్లో. ఇప్పుడు మీరు 10 కిలోల బెండకాయకి 1 కిలో కాజు ఎగిరిపోతుంది. ఎగిరిపోతుంది ఎందుకంటే కాజు బెండకాయ ఫ్రై చేస్తున్నారు. అక్క నీకెంతమంది పిల్లలు? ఒక పాప బాబు. వచ్చిండ్రా మరి వాళ్ళు కెనడాలో ఉంటారు. బిడ్డ కొడుకు ఇద్దరు ఆడనే ఉంటారు? ఇద్దరు అక్కడే. నువ్వు అన్న ఇద్దరే వచ్చిండ్రు? అన్న ఈ అక్క ఇద్దరు వచ్చినట్టు. నీ పేరేందక్క? లావణ్య. అన్న పేరు? పాండు. పాండన్ ఏం పని చేస్తాడు? రియల్ ఎస్టేట్. పాండన్న వాళ్ళ భార్య లావణ్య అక్క వచ్చి బెండకాయలు దేవుతున్నది. అక్క నీ పేరు? కుమారి. కుమారి అక్క నీదేంది స్పెషల్ ఈరోజు? ఆలు టమాటా. ఆలు టమాటా ముద్దుగా మసాలా వేసి కుమారి అక్క కర్రీ వేస్తున్నది. అక్క అంటే బగరన్నం కోసం అన్నట్టు వెజ్ బిర్యానీ అంటున్నారు వాళ్ళు. వెజ్ బిర్యానీ చేస్తున్నారు. అక్క మీరేం చేస్తారు? నేనేం చేయను, హౌస్ వైఫ్. అన్న రిటైర్డ్. ఎన్లా?
రైల్వేలో. రైల్వే ఎంప్లాయ్ ఈ అక్కళ్ళు అన్న ఆయన బిలియర్డ్స్ స్నోకర్ ఆడతారు, నేషనల్ ఛాంపియన్, 7th ర్యాంక్. స్నూకర్ అంటే ఇట్లా బాగా కొట్టేది. అదే ఎవరైతే అన్న రోజు పొద్దుగా లేచి పోవడే ఇక. అంటే ఇప్పుడు మానేశారు, ఎందుకంటే వాలంటరీ ఇచ్చేసారు, రిటైర్మెంట్. 6 years అయింది రైల్వేలో. అక్కడ వీళ్ళందరితో కలిసి వస్తే ఎట్లా అనిపిస్తున్నది? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. నేను ఎప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళను, కానీ వీళ్ళతోటి వచ్చాను, చాలా హ్యాపీగా ఉంది, మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. ఓ మీరు అక్కడక్కడ కూర్చోండి అమ్మా, ఎప్పుడు రానోళ్ళు ఇటు రావద్దు, మేము అందరం కలిసి మేమంతా ఒక కిత్త, మేమంతా ఒక గ్యాంగ్, అట్లా ఏం పోరా పోరలంతా? అందరూ కలిసి ఉంటేనే మంచిది. కానీ అందరు మంచిగా కలిసి ఉంటారు. అందరూ కలిసి 110 కుటుంబాలు అంట, ముద్దుగా అందరు కలిసి ఉంటారంట. అవతల బంధుకు అక్కలు దెబ్బ చపాతీలు చేస్తారు. పాత పద్ధతి రావాలి, కుటుంబాలన్నీ కలిసి ఉండాలి. అబ్బా మంచి ముచ్చట చెప్పినావు అక్క. కుమారక్క మంచి ముచ్చట చెప్పింది, పాత పద్ధతి రావాలి, కుటుంబాలన్నీ కలిసి ఉండాలి అని. మీ పిల్లలను తీసుకొచ్చిండ్రా? వచ్చాను. నాకు ఒక పాప పేరు నిరీష, ఒక మనవరాలు శ్లోక. ఒకటే అమ్మాయి, ఒకటే మనవరాలు. ఒక అమ్మాయికి ఒక మనవరాలు. కానీ వాళ్ళందరూ రావద్దా మరా? అబ్బా ఇవి పూరీలా చపాతీలా అక్క? చిన్న పూరీలు. చిన్న పూరీలు చిటిగా ముద్దుగా ఉన్నాయి, చిన్న పూరీలు. అక్క పిండి గిండి ముద్దుగా ఇట్లా కట్టుకొని వచ్చినారు నానబెట్టుకొని. తొందరగా ముద్దుగా ఉల్లెలు కట్టుకుంటాం కదా, ఉల్లెలు కూడా వీళ్ళు ప్యాకెట్లలో కట్టుకొని వచ్చేసిండ్రు. చూడుండమ్మా, ఇగో అక్క నేను కట్టించిన ఒకటి. కట్టించినారా? మీరు కూడా భోంచేసి వెళ్ళండి. భోంచేస్తే కానీ అక్క మీరంతా ఎంత ఏమేమి ఆలోచన చేసుకొని వచ్చారు, ఏమేమి ఆడదాం అనుకున్నారు? ఈరోజు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఇక్కడే ఎంజాయ్ చేద్దామని, టిఫిన్స్, స్నాక్స్, ఆటలు పాటలు, డ్యాన్సులు అన్నీ ఆడుకుందామని వచ్చాం. 2 బస్సులు, ఒక 10 కార్లలో వచ్చాం. 2 బస్సులు, 10 కార్లు అంట. అక్క ఈడి దాకా రావాలని ఎందుకన్నారు అక్క? అక్కడనే హస్తినాపురం దిక్కు బాగానే ఉన్నాయి కదా. అంటే ఇక్కడ అన్ని మామిడి తోటలు ఉన్నాయి, ఇది కొత్తగా ఉంది, బాగుంది అని అట్లా వచ్చాం. మామిడి తోటలు ఉన్నాయి, కొత్తగా ఉన్నది, మామిడి తోటలు ఉన్నాయి, పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఉట్టి ఆటలు ఆడాము పొద్దున. ఏం ఆటలు అక్క? ఉట్టి కొట్టాము. ఉట్టి కొట్టిండ్రా? ఉట్టి కొట్టాము. ఇప్పుడు ఉయ్యాలలు ఆడాము, ఊగాలి. ఉయ్యాలలు కట్టుకున్నారంటే ఊగాలనంట. ఆ అక్క ఏమో చేస్తున్నది బెల్లం తోటి, చూద్దామండి. ఈ అక్క దగ్గరికి చీవల బందుకు వస్తే ఈ పెద్దమ్మ చూడండి అక్క, ఏందక్క నిన్ను కూడా నీతోటి కూడా పని చేయబెట్టిండ్రా వీళ్ళు? ఏమైనా బెల్లం గోపిస్తున్నారు ఈ అక్కతోటి. అక్క ఎవరెవరితో వచ్చినావు నువ్వు? మీ ఇంట్లో ఎవరెవరు వచ్చిండ్రు? మా అమ్మాయి అల్లుడు. అమ్మాయి అల్లుడు, బిడ్డ అల్లుడు, మన్మరాన్లు ఎంతమంది? ఇంకా కొత్తగా పెళ్ళి అయిందా? అమ్మాయి అల్లుడు. ఆ అబ్బాయి అల్లుడు. ఏ ఊరోళ్ళక్క మీరు? మాది నెల్లూరు. నెల్లూరు వాళ్ళు. మా అత్తకి నీ ఊరిచ్చావు. అమ్మాయిని ఇట్టిచ్చిండ్రా? అమ్మాయి ఎట్లా అనిపిస్తుంది ఇట్లా వస్తే? కార్తీక వన భోజనాలు అటు మీ నెల్లూరు దిక్కు చేస్తారా? పోయి చేస్తారు. నేను ఎప్పుడు పోలేదు, తక్కువని అన్నిటికీ చేస్తారు. అక్క ఏమన్నా అనుకున్నావా మరి ఇట్లా కార్తీక వన భోజనాలకు పోవాలి? వాళ్ళందరూ పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో వచ్చాను నేను కూడా. అంతే, ఇక పిల్లలందరూ పోతున్నారు కదా అని పిల్లలేంబడి. పిల్లలందరూ. నీ పేరు ఏందక్క? సుజాత. ఈ అక్క పేరు సుజాత అక్క అంటే. అక్క నెల్లూరులో ఏడుంటుంటారు మీరు? నెల్లూరులో సాలివీధి. నెల్లూరులే? నెల్లూరు సాలవీధులు నెల్లూరు వాళ్ళు. ఇగో సుజాతకు వచ్చింది హైదరాబాద్కు వచ్చి బిడ్డ ఈ అల్లుడితోటి కార్తీక వన భోజనాలకు కూడా వచ్చింది. ఏం చేస్తుందో సుజాత అక్క అని అనుకున్నారు. వీడనే ఉన్నది కార్తీక వన భోజనాలల్లా బెల్లంకి వస్తున్నది అక్క. పక్కకు ముద్దుగా కాజుగిట్లున్నది, అప్పుడప్పుడు నోట్లో ఒకటి వేసుకోవచ్చు. బెల్లం కోయొచ్చు ఇట్లా పక్కకు వచ్చి ఇలా పడ్డది అక్క. నడువుండి ఉసిరి చెట్టుకి పూజ చేసిండ్రంట కదా అక్క పొద్దున? చేశారు. నేను అడిగి పోయేసి వస్తా, మెల్ల కొన్ని కాజులు తినుకుంటా. వద్దక్క చాలు, ఎక్కువ తింటే దొడ్డుగా అవుతారంట. అవతల బందుకు వంటల కాడికేంచి ఇవతల బందుకు వస్తే ఈడ మంచిగా ఉసిరి చెట్టు ఉన్నది, నిమ్మలంగా పెద్ద ఉసిరి చెట్టే. అందుకని వాళ్ళంతా ఇక్కడ పూజ చేసుకొని ముద్దుగా దండం పెట్టుకున్నట్టు అందరిగో ఒత్తులు పెట్టిన వాళ్ళు ఒత్తులు పెట్టిండ్రు, ఉసిరికాయ దీపాలు పెట్టిన వాళ్ళు దీపాలు పెట్టిండ్రు, కొబ్బరికాయ కొట్టిండ్రు ముద్దుగా. అయ్యో స్వామి మంచిగా ఉసిరి చెట్టు లక్ష్మీదేవి అని, తర్వాత విష్ణుమూర్తి అని, తర్వాత కార్తీక మాసంలో ఉసిరి చెట్టే సాక్షాత్తు శివుడు అని ఇసొటి మస్తు నమ్మకాలు ఉంటాయి. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయడం, ఉసిరి చెట్టు కింద కూర్చొని ఏమంటారు దీపాలు వెలిగించుడు, ఉసిరి చెట్టు కింద 365 ఒత్తులు వెలిగించుకున్నాడు. అగో అట్లా 365 ఒత్తులు వెలిగించిన వాళ్ళు కూడా ఉన్నారు.
ముద్దుగా మొత్తానికైతే ఉసిరి చెట్టుకి పూజ చేసిండ్రు. పూజ చేసిన ఉసిరి చెట్టు కాడికేంచి వంటలు చేసుకున్నారు, అటు ఆటలు ఆడుకుంటున్నారు, పాటలు ఆడుకుంటున్నారు. పోరలు అందరూ ముద్దుగా చిన్న చిన్న పోరలు బాళ్ళు బ్యాటలు పట్టుకొని పాపము అపార్ట్మెంట్లల్లో గల్లీలలో జాగేడు ఉంటుంది. పోరలను చూస్తుంటే సంతోషం అనిపిస్తుంది. ఒక్కటే బ్యాట్లు పట్టుకొని ఒక్కటే ఆడుడే ఆడు అన్నాడు నడిపిస్తున్నారు పోరలు. ఈ పోరలందరిని చూసుకుంటా లోపలికి కట్టు పోయి ఆడవిల్లలు అందరూ కూర్చొని ఉన్నారు. వాళ్ళతో ముచ్చట దంపండి. హైదరాబాద్లో జాగలేదు అంటారు కదా, ఒక పోరలు చూడండి అమ్మ బ్యాట్లు బాళ్ళు పట్టుకొని ముద్దుగా ఎవ్వని ఇష్టంగా మొత్తం మట్టిలోనే బొర్లుతున్నారు. పోరలను చూస్తుంటే మస్తు సంతోషం. ఆడుకోండి ఆడుకోండి. మట్టిలో బొర్లుతున్నారు పోరలు అంతా. ఒక్కటే బ్యాట్లు బాళ్ళు ముద్దుగా ఆడుకుంటున్నారు. నిమ్మలంగా గాలి కిడిచినట్టు అయిపోయింది పోరలందరినీ ఇట్లా ఒక్కటేసారి ఊళ్ళకేంచి ముద్దుగా ఆడుతున్నారు. పోరలను చూస్తే ముద్దుగా అనిపించింది. అటు ఆడవిల్లలు ఉన్నారు నడువుండి. ముద్దుగా చెంపలకు చేతులు పెట్టుకొని కెమెరాకి పోజ్ ఇస్తున్నాడు వీడు. వీనికి ఏమనిపించింది అంటే వీడికి వచ్చేసరికి పంజరంలోకి ఇడిచిపెట్టిన చిలుక లెక్క ఈ చిలుక చేతులను ఒక్కసారి చూడండి. మొత్తం జేసీబీ అంతా వీడే ఎట్లా దోబిండా అంటే మట్టి అంతా వీని చేతులకి ముద్దుగా. ఏళ్ళు చూడండి, గోర్లు చూడండి. మంచిగుందా బయట ఇక్కడ ఆడుకుంటుంటే? బాగా అనిపిస్తుందా? మాటలు వచ్చా నీకు? వాడు మాటలేం లేవు కానీ చూస్తున్నాడు. ముద్దుగున్నావురా నువ్వు. మంచిగా అనిపించింది వీడిని ఎత్తుకుంటే కూడా వచ్చేసిండు నా దగ్గరికి. పోదాంపా మా ఇంటికి తీసుకపోతే ఇక నేను ముద్దుగా. అమ్మ బాగున్నారా? బాగున్నామండి. ఎవరి కొడుకు వీడు? మా కమ్యూనిటీలో ఒక బాబు అండి. తిను వీనికి మాటలు వచ్చా? వచ్చా బెట నీకు మాటలు? హాయ్ చెప్పు. హాయ్. వాడి చేతులు చూడండి ముద్దుగా ఆడుకుంటున్నాడు. జేసీబీ ఆట ఆడుకుంటున్నాడు. యాక్చువల్లీ వనభోజనాల కార్యక్రమంలో అంతే ఉంటుందండి. అమ్మ ఎంతమంది వచ్చారు మొత్తం మీరందరూ? మేము మొత్తం మా కమ్యూనిటీ 111 ఫ్లాట్స్ ఉంటాయండి. 80 ఫ్యామిలీస్ వరకు అందరం వచ్చామండి. కలిసి కట్టుగా అందరం వచ్చాము. ఎట్లా అనిపిస్తున్నది ఇట్లా వస్తే? ముందు ఎప్పుడైనా నచ్చిండ్రా? ఇదే లేదండి, మా గోల్డెన్ హోమ్స్ సత్యదేవకి రెసిడెన్సీ నుంచి ఫస్ట్ టైం ఇది వనభోజనాలు అసోసియేషన్ ద్వారా కండక్ట్ చేశారండి. ఇది అందరం కలిసి మేము వచ్చి 2 years అయింది కానీ ఇది ఫస్ట్ టైం చాలా హ్యాపీగా మంచిగా వచ్చిండ్రు అందరూ. నన్ను వాడు బిస్కెట్ తోటి నన్ను కొడుతుండే, నన్ను ఎత్తుకుంటలేవా అనుకుంటుండా, లేకపోతే వీడిని ఎత్తుకున్నావా అంటుండా అర్థమైతలేదు. మంచిగున్నావురా, నీ పిల్లక కూడా మంచిగున్నది. ముద్దుగా గిలికలు అన్నీ వేసుకొని పిల్లలందరూ మంచిగా వచ్చిండ్రు. నేను ఎత్తుకుంటా. ఓయేమో ఉండు, నువ్వు ఆయన ఎత్తుకోవాలంట కొంచెము. ఆహా, ఎత్తుకున్నాడు కాదు ముచ్చట, నా మైకు ముచ్చట ఇది. నా మైకు కోసం మెల్లగా పన్నాగం ఇది. కార్తీక వన భోజనాలలో నా మైకు గుంజుకుందామన్న ప్లాను. అబ్బా వద్దురా ప్లీజ్. దీని పేరేందమ్మా? రిహాన్ అమ్మవో. రిహాన్ వాళ్ళు అమ్మ. ఇక్కడ దిక్కు గుంపు అంతా పిల్లలు వేసుకొని తల్లులు, అక్కడ దిక్కు గుంపు అంతా పెద్దోళ్ళు పిల్లలు అందరూ ముద్దుకున్నారు. గిడ ఒక గుంపులా ఒక ముచ్చట్టున్నది. ఇంకా పోదాం పండి. మెల్లగా కావాల్సిన వంటలు టిఫిన్లు అన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ తల్లులకు పిల్లల బ్యాగ్ అనేది ఒకటి ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే నాకు మా పోరడు పెద్దగా అయినా కూడా ఇప్పటికీ నేను మళ్ళీ మా పోరడు నా ఎంబడేస్తున్నాడు అంటే మళ్ళీ సంచి వేసుకున్నాడే. ఇగో ఈడొక సంచి చూడండి. తల్లి ముద్దుగా డబ్బా తెచ్చింది. డబ్బల చిప్స్. నా చిప్స్ వీడు తింటున్నాడా? చిప్స్ తింటున్నాడా? అమ్మ తింటున్నాడు. ఇప్పుడు చిప్స్ డబ్బా నువ్వు ఎందుకు మూసేసినావు? నేను వస్తున్నాను. మూసేసిన వీళ్ళిద్దరు కూడా పడుతుంది. ఇద్దరు కొడుకులే నీకు ముద్దుగా? ఇద్దరు కొడుకులే. మంచిగా అన్నదాములు ఇద్దరు కొట్లాడుకొని వాడు వెళ్ళిపోయాడు కోపం వచ్చి. ఇగో రన్ను తిను నీ చిప్స్. మళ్ళీ నేనేమన్నా ఇక గుంజుకున్నా అనుకుని ఏడవగలడు. అమ్మ ఎంతమంది మీరు? మీ ఇంట్లో నలుగురా ముగ్గురా? నలుగురు మొత్తం నలుగురు వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది. నీ పేరేంద్రా? కరుణ. ఇప్పుడు మీ ఓన్కి ఏం కావాలంటే చిప్స్ ఇచ్చినాక కూడా ఇంకా ఏం కావాలమ్మా? పట్టుకోవాలి. నేను పట్టుకోవద్దు. ఆయననే పట్టుకొని ఆయనే తింటాడు. ఇప్పుడు ఎక్కడికన్నా నచ్చినప్పుడు ఇట్లా డబ్బలు మోసుకొచ్చుకున్నాడేనా? తీసుకొచ్చుకుంటా కంపల్సరీ. అది లేదు. ఏమేమి తెచ్చుకుంటావు మామూలుగా ఈ డబ్బాలల్లా? మామూలుగా టిఫిన్స్, చిప్స్, స్నాక్స్. ఏ ఊరల్లమ్మ మీరు? మాది బాబునగర్ డిస్ట్రిక్ట్ జడ్చర్ల. జడ్చర్లలో పాపం పిల్లల కోసం మేము పిల్లల సంచి ఇంకా మోస్తున్నది. వీనికి ఎంత వయసు? 3 years. పెద్దోనికి ఇప్పుడు పోయినోనికి 5 years. 3 ఏళ్ళు 5 ఏళ్ళు. కానీ ఇద్దరికి ఇంకా సంచి మోస్తుంది. బాగున్నావా? హాయ్.
హాయ్ చెప్పు, నీ పేరేంటి చెప్పు. కోపంలో ఉన్నాడు ఆయన, చిప్స్ తిననిస్తలేదు, మా అమ్మని మాట్లాడిస్తుంది ఈమె. యువతల బంధుకు ఉన్నామేనేమో. నీ పేరేంద్రా? వర్తిక. వర్తిక, నీకెంతమంది పిల్లలు? ఇద్దరు, ఒక పాప ఒక బాబు. వాళ్ళు ఏం చదువుతుంటారమ్మా? ఎల్కేజీ. ఒక బాబు స్కూల్కి వెళ్ళాడు, బాబు చిన్నగా ఉన్నాడు, 3 years. ఎట్లా అనిపిస్తుంది ఇంతమంది కలిసి ఫస్ట్ టైం వచ్చిండ్రంట కదా? చాలా హ్యాపీగా ఉంది, బాగుంది. ఎన్ని గంటలకు వచ్చిండ్రు ఇడికి మీరు? మేము మార్నింగ్ 8:30కి వచ్చినాం. 8:30, పొద్దున 8:30కి వచ్చినట్టు. మీ ఊరు, మీది ఏ ఊరమ్మా? నారాయణపేట, మామనగర్ డిస్ట్రిక్ట్. నేను వచ్చిన నారాయణపేటే కదమ్మా. అవును. బంగారము చీరలు అదంతా చూడడానికి వచ్చినాము. ఓకే. బాగానే తిరిగినాము నారాయణపేట అంత చీరల కోసం అంటది. ఇప్పుడు ఏమన్నా నువ్వేం చేస్తున్నావు? నీకేమేం పనులు అప్పచెప్పిండ్రు వీళ్ళు? ఏం లేదు, కూరగాయలు కోసిందని చెప్పలేదా? అయ్యో పాపం, కొంతమంది పనులు పెట్టేసుకున్నారు పెద్దోళ్ళు. అందరు పిల్లలు నిడిచిండ్రు, పిల్ల తల్లులు కదా వీళ్ళందరూ, చిన్న చిన్న పిల్లలు ఉన్నారా అని ఇడిచేసినట్టుండ్రు. ఆ గుంపులో కోదాం పండి ఒకసారి. అక్కడ అక్కయ్యలేని అందరితోటి మాట్లాడుకుంటా యువతల బంధుకు వస్తే ఈడ మొత్తం తమ్ముళ్ళు అందరు కూర్చొని ముద్దుకున్నారు. ఏ నమస్తే తమ్ముడు. మొత్తానికి మధ్యలో కూర్చున్నా నేను. తమ్ముళ్ళ అందరితోటి ముచ్చట పెడదామా అంటని. అబ్బా, కూరలతోటి ఐఫైలు కొట్టి 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 తండ్రులు, చిన్న చిన్న పిల్లల తండ్రులు వీళ్ళందరూ. వీళ్ళకి ఎట్లయిపోయింది అంటే ఎవరొచ్చిన హైఫై అంటున్నారు. నేర్పుతారన్న మన పిల్లలుగా మనకు నేర్పకపోతే ఎట్లుంటది చెప్పి. నీ పేరేంది? నరేష్ అక్క. నా పేరు నరేష్. మీ మామూలుగా మగపొరలు అనుకుంటే ఏం చేస్తారంటే చల్లు నడ్రబాయి అంటే నడ్రబాయి, ఈ కారు తీస్తాం ఆ కారు తీస్తామంటే 4 కార్లు వేసుకుంటారు, జంపు కొడతారు. అవునక్క. మీరు అట్లా కాకుండా మొత్తం అగో పెద్ద లగేజ్ అంత వేసుకొని వచ్చినట్టు. అంటే వనభోజనాలు అంటే ఫ్యామిలీ ప్రోగ్రామ్ అక్క. అందరితో కలిసిమెలిసి ఆడుకోవాలి, ఫ్యామిలీని తీసుకొని రావాలని, చిన్న ఫ్యామిలీతో గడిపితేనే హ్యాపీగా ఉంటది అక్క. ఈ నుండి కాదు జెంట్స్ ఒక్కడే పోతే మేము గోవా పోతాం అక్క. వనభోజనాలకి ఎందుకు వస్తాం? వనభోజనాలకి ఎందుకు వస్తాం? అందుకని అడిగిన అనుమానం వచ్చింది తమ్మి నాకు. మగపొరలు అందరం అనుకున్నాం, అనగానే మొగలు అనుకున్నారంటే ఇట్లా రారే వాళ్ళే నీళ్ళ కాడుకో, ఏడనో మంచిగా జోరుగున్న కాడుకో, తాళ్ళ కాడుకో, అటు ఇటో పోతారు. కానీ అవునక్క, ఆ ప్రోగ్రామ్ కూడా ఉంది నెక్స్ట్ వీక్ అక్క. మేము కార్తీక మాసం కాగానే ఓన్లీ జెంట్స్ ప్రోగ్రామ్ ఉన్నదంట. ఎవరన్నా వీళ్ళతో కలవాలని అనుకుంటే వాళ్ళు మంచిగా ఉన్నారు, గుంపు అంతా కూరలందరూ. తమ్మి, నీకెంతమంది పిల్లలు? 2 బాబులు. 2 బాబులు హైఫైయేనా? 2 బాబులు అయిపోయాయి అక్క. కాతమ్మి చదువుకుంటున్నారా? స్కూల్ పోతారా? ఇంకా చిన్న బాబు, పెద్ద బాబు ఏమో LKG, చిన్న బాబు ఇప్పుడు 11 months. నీ పేరేంటమ్మి? సుధీర్ అంటే నాకు అట్లా సుడిగాలి సుధీర్ అంటారా? అట్లా అంటారు, టీవీలోనే ఉంటారు ఆ పిల్లగాడు, మంచి పిల్లగాడు. ఇప్పుడు టీవీలో వచ్చేటి అన్ని కూడా నిజం కాదు. అట్లుంటారా పోరలు? టీవీలో పబ్లిక్ చూడాలి నాని, అదా అంటారు ఇది అంటారు, అట్లా చేస్తారు. నువ్వేం చేస్తావు తమ్మి? మెకానికల్ ఇంజనీర్. ఇంజనీరింగ్ చదువుకున్నావు? ఫిలిప్స్ అంటే మెడికల్ ఎక్విప్మెంట్, మెడికల్ గిట్ల ఉంటుందా? మ్యానుఫ్యాక్చరింగ్. నాకు అది తెలియదు. ఫిలిప్స్ అంటే మా దగ్గర ఫిలిప్స్ అంటే రేడియో, ఫిలిప్స్ అంటే మిక్సీ, ఫిలిప్స్ అంటే ఇట్లా హాస్పిటల్కి పోతే అన్ని ఎక్విప్మెంట్ కనపడతాయి. ఇప్పుడు హాస్పిటల్ ఎక్విప్మెంట్ ఇట్లా చేస్తారు మీ వాళ్ళంతా. ఓయమ్మో, ఈ తమ్ముడు ఫిలిప్స్ కంపెనీలో చేస్తుంటారు. తమ్మి, ఇప్పుడు నువ్వేమైనా ఫిలిప్స్ వాళ్ళ వస్తువులు కొనుక్కోవాలంటే డిస్కౌంట్ ఇస్తారా? అట్లేం లేదా? ఏం లేదు, ఇటు జీతమే పాపం, మళ్ళీ డిస్కౌంట్లు ఏం లేవంటి తమ్మునికి. కాతమ్మి, ఇంతమందిని వేసుకొని వచ్చిండ్రు, అమ్మా వీళ్ళందరిని వేసుకొని ఎట్లా పోతామని ఇట్లా అనిపించలేదు? ఎప్పుడు అనిపించలేదు. ఇదే కదా తొలుతొచ్చుడు. ఆల్రెడీ పోయిన వారం చేసాము అంత మొత్తం, ఆడ పూజలు చేసాము, సామూహిక సత్యనారాయణ వ్రతం. ఈ వారం ఇది, పోయిన ఆదివారం అది, ఈ ఆదివారం ఇది. నీకు నిమ్మలమే ఉండని ఎరిగ వీళ్ళు. ఆదివారం వచ్చిందంటే కదా, అంటే పండుగలప్పుడేనా లేకపోతే ఉత్తవ ఆదివారాలు కూడా ఏమైనా ప్లానింగ్లు నడుస్తాయి? ప్రతి ఆదివారం ఏం లేదు, ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు. అనిపిస్తుందా తమ్మి? టెన్షన్ ఏం లేదు, ఆ టెన్షన్ పోగొట్టుకోవడానికి వచ్చేది. టెన్షన్ పోగొట్టుకోనికనే వస్తాడు. నీ పేరేం పేరు తమ్ముడు? వెంకటమ్మ. నువ్వు వెళ్ళి చేస్తావు? అమెజాన్లో చేస్తావు. అమెజాన్ అని పొద్దుగా లేచిండ్రు అంటే అట్లా చూసుడు పెట్టుడు ఇక ఇంట్లోనే. మీరు రోజుకి ఎంత ఉంటుంది? ఎన్ని ఆర్డర్లు వస్తుండొచ్చు మీకు అమెజాన్లో? ఆర్డర్ చేసేది కాదు, మాకు సాఫ్ట్వేర్ మాది. సాఫ్ట్వేర్కే మీకు తెలుస్తుందా తమ్మి? పబ్లిక్ ఇంతమంది పుసుకున్న తెలిస్తే దిష్టి తగులుతుంది అనుకుంటారేమో కాదా? అనుకుంటారు. కాతమ్మి, ఇప్పుడు ఈమె ఎన్నో తరగతి నీ బిడ్డ? 4th క్లాస్. ఒక బిడ్డ ఒక కొడుక? 2 బిడ్డలు. కొడుకు పెద్దోడు, కొడుకుని కింద కూర్చోబెట్టిండు, బిడ్డను ముద్దులుగా ఒళ్ళే కూర్చోబెట్టుకుంటు. తమ్ముడు
నీకు గుర్తున్నదో లేదో ఒక కథ చెప్తా నేను. ఒక తాతనంట గట్టు మీద నడుచుకుంటూ పోతుండంట. ఒకరినేమో మెడల మీద ఎక్కించుకున్నాడంట, ఒకరినేమో చేతులు పట్టుకున్నాడంట. చేతులు పట్టుకున్నాడేమో కొడుకు, మెడల మీద ఎక్కించుకున్నాడేమో బిడ్డ కొడుకు. వాడిని అడిగిండంట, అరే ఈ పొలమంత ఎవ్వందిరా అంటే మీదే తాత అన్నాడంట మీద ఉన్నాడు. కింద నన్ను అడిగిన, అరే ఈ పొలమంత ఎవ్వందిరా అంటే మనది తాత అన్నాడంట. వీడిని దించిండంట, వాడిని ఎత్తుకున్నాడంట. ఎంత చేసినా వీడు మీదే అంటున్నాడు, చాలు వీడేమో మనది అంటున్నాడు. అట్లా ఇది ఎంతైనా కానీ ఇప్పటి రోజులలో బిడ్డలు చాలా ప్రేమగా ఉంటారు. అంటే ఉంటుందమ్మా ప్రేమ, బిడ్డ మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది ఎవరికైనా. పుచ్చుకుని వాని ముందటి చెప్పకు, తెలుసు అంట వాని కూడా. నిజమేనారా? నిజమేనా మీ నాయన అన్నది? వాడు అర్థం కాలేదు మొత్తానికి, పట్టలేదు వాడు పట్టలే. కాతమి ఏమేమి వండుకుందాము, ఏమేమి చేసుకుందాం, ఇట్లా ఏమన్నా ఆలోచన చేసి వచ్చిండ్రా? ఏం ఆలోచన లేవు. మామూలుగా ఈ కార్తీక మాసంలో ఒక పూజ అయిన తర్వాత బయటకు వనభోజనాలకు వెళ్దాం అనుకొని, సో అసోసియేషన్ మెంబర్స్ అందరూ డిసైడ్ చేసుకొని ఒక మాట చెప్పాం కానీ అందరూ ఓకే అన్నారు. ఓకే అని బట్టి అందరూ వచ్చేసారు. కాతమి ఇప్పుడు ఓకే అంటే అన్నారు కానీ ఇప్పుడు ఈ 110 కుటుంబాలు 111 కుటుంబాలు అని చెప్పింది ఆ చెల్లెలు. 111 కుటుంబాలు అంటే ఇంతమందికి భోజనాలు, సౌకర్యము, అడవిళ్ళలు వచ్చి బాత్రూమ్లు కావాలి, ఎంత ఇవన్నా కూడా ఎట్లా ఆలోచన చేసారు? ఈ జాగాకు పోదాం, ఈడైతే సవలత ఉంటుంది. మన ఆడపిల్లలకి మగపిల్లలకి ఎవరికైనా సవలత ఉండాలి. ఇప్పుడు రేపు వెనకటోళ్ళ లెక్క అయితే షెట్ ఉందా, షెట్ వెనక పోదాం, అటు పోదాం, ఇటు పోదాం అనలేం కదా. మరి ఎట్లా అనుకున్నారు? ఇదంతా అసోసియేషన్ మెంబర్స్ అందరు ముందే డిసైడ్ చేసుకున్నారమ్మా. ఇక్కడ చూడే ఒక 100 ఎకరాల తోట ఉందని చెప్పి చూసుకొని అక్కడ అందరం రావాలని చెప్పేసి అన్ని సరుకులన్నీ చదువుకొని ఇక్కడ రావచ్చి చేసుకోవడం జరిగింది. అంతా వీళ్ళే షెఫ్లందరూ, వీళ్ళే వంటలందరూ కూడా వీళ్ళే వండుతారు కాబట్టి నడిచిపోయింది. మాకు పెద్ద ఖర్చు లేకుండా నడిచిపోయింది. ఇది ఖర్చు లేకుండా నెత్తికి 1000 వేసుకుంటారంట కదా. ఏం చేసుకుంటారు? నెత్తికి 1000 వేసుకుంటారట. కుటుంబానికి 1000 రూపాయలు పడుతుండొచ్చు అన్నట్టు. అంటే బండ్లతోటి గిళ్ళతోటి అంత కలిపి వేరు. ఇది ఇంకా మంచిగా అనిపించింది. అంటే ఇంటికి 4 ఉన్నారు, 1000 రూపాయలు అంటే నెత్తికి 250 రూపాయలు పడుతుంది. ఎట్లాగో బాగానే ఉన్నది, లేదు సరిపోతుంది అనుకున్నా. కానీ బండితోటి కలిపి 1000 రూపాయలు అంటే మాత్రం మంచిగా ఉన్నది. అంటే ఎక్కువ మంది కలిసి ఉంటే చూసిన ఎంత లాభం ఉన్నది అట్లా ఉంటుంది. గా తమ్ముతో ఒకసారి మాట్లాడదాము. ఇవాళ బందికి వస్తే ఇంకొక తమ్ముడు ఉన్నాడు. తమ్మి నమస్తే. మొత్తానికి తమ్ముడిగా మైక్ పట్టుకొని ప్రెసిడెంట్ అంటున్నారు కానీ పాపం ఆయన ముఖం మీద రక్తం సుక్కలేనట్టు చేసిన. ఏమేం పనులు చేసినావు, ఏం కథ? ప్రెసిడెంట్గా నెల రోజుల కిందనే కొత్త అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము ఏర్పాటు చేసుకుంటే ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే మా అపార్ట్మెంట్లో 111 ఫ్లాట్స్ ఉంటాయి. పెద్దోళ్ళకి అనేది ఎండ తెలియదు, చిన్నపిల్లలకి మార్ట్ చెట్టు అంటే ఒకటి ప్లాస్టిక్ది ఉంది ఇంట్లో. ఆ మార్ట్ చెట్టు పుట్ట తెలియదు, గట్టు తెలియదు, ఏం తెలియదు. అట్లా ఇప్పుడు ఆ కల్చర్ అట్లా వెళ్ళిపోతుంది. ఆ కల్చర్కు దూరంగా నిత్య జీవితంలో మనం రోజు పొద్దుగాల పోతే, నేను ప్రెసిడెంట్ అన్నమాటనే కానీ నాకు పొద్దుగాల పోతే వీకెండ్లో ఎప్పుడో కలుస్తారు, సాటర్డే సండే తప్ప. రోజు ఊరికంగా పొద్దుగాల సెల్లార్లో పోయి కార్ ఎక్కితే మళ్ళీ ఎప్పుడో కిందికి సెల్లార్ వస్తే ఇంటికి పోతారు. నేను గోల్డ్ స్మిత్ చేస్తాను, బిజినెస్ చేస్తాను. అందుకే ఒకటి ఆలోచన ఏంటంటే వనభోజన కార్యక్రమం చేసుకొని అందరం కలిసిమెలిసి కూర్చొని మనకేంటంటే పిల్లలకు కూడా ఈ కల్చర్ వెనకటికి ఎట్లున్నది, మనము అందరం ఒక తాన కూర్చొని ఏదైనా బాధ ఒకటి మనసు అవతలకి చెప్పుకుంటే తీరుతుంది, 4 కలిస్తే పోతుంది అనే ఉద్దేశంతో అందరూ ఒక కార్యక్రమం ఒకటి పిలుపునిస్తే అందరూ స్వచ్ఛందంగా వచ్చి అందరు ముందుకు వచ్చారు. కాబట్టి మెయిన్ ఉద్దేశం అంతే, పిల్లల కల్చర్ ఈ నేర్పాలి, మన సంస్కృతి మన పోరలకు తెలియాలి. రేపటి రోజున మా నాయన ఉన్నప్పుడు, మేము చిన్నగా ఉన్నప్పుడు అట్లా కార్తీక భోజనాలకు పోతుంటే ఇప్పుడు కూడా పోవచ్చు అనేది వాళ్ళకి రేపటి రోజు తెలియాలంటే మొదలు మనం పోవాలి. మంచి పని చేసిన. తమ్మి నీ పేరేంటి? నా పేరు ప్రవీణ్ రాజు అంటారు. ప్రవీణ్ రాజు. ప్రవీణ్ రాజు. ప్రవీణ్ రాజు. పేరు బంగారు రాజు. అంటే నాకు ఒక ముచ్చటి అది వచ్చింది. 120 వచ్చింది తమ్మి. మళ్ళీ తక్కువ అవుతుంది అన్నారు, తగ్గుతుండొచ్చిన? తక్కువ అవుతుంది అంటున్నాను. తక్కువ ఎప్పుడు అయిందవా? ఎప్పుడు కాలే ఇప్పటి వరకు మనకు. అంత పెరుగుకుంటూనే వస్తుంది, పెరుగుతూనే ఉంటాయి. 2 లక్షలైనా కొంటారు కానీ ఇంకా అదేంటంటే స్టాండర్డ్ ఉండాలి. ఉంటే ఎక్కువ తక్కువ అయితే ఇబ్బంది, కానీ ఇక బంగారం పెరిగిందంటే తగ్గేది కష్టం కదా. ఇది ఎక్కడ చేయాలి ఈ కార్యక్రమం, మరి ఇంత పెద్ద ఎత్తున చేయాలంటే మరి ఏందని ఆలోచన వచ్చినప్పుడు మనకు గుర్తు తహసీల్దార్ రూపంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఒక తోట ఉంది, సరే అంటే వచ్చి ఉంటే చాలా సహకారం చేసేది. ఇక్కడ మాకు ఏర్పాట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చాలా చక్కగా ఇంత అవకాశం ఉడకంగా ఇచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. మేము మా అసోసియేషన్ తరఫున గోల్డెన్ తరఫున ఇలాంటి కార్యక్రమం ఇంకా మున్ముందు ఎన్నో జరుపుకుంటాము. ఏదైనా మేము అందరం కలుసుకుంటే
మాకు అదో తృప్తి. ఏదైనా కలుసుకో ఒక కమ్యూనిటీలోకి పోయినామంటేనే అందులో అందరు కలిసి ఉంటాము, అందరం చేసుకుంటే ఒకటి హ్యాపీనెస్ ఉంటుందని. మా బంధువులు ఎవరైనా దూర ప్రాంతాలలో ఉంటారు, ఇప్పుడు ఉన్నోళ్ళే మేము బంధుమిత్రులుగా అందరిగా భావిస్తాం కాబట్టి అందరం కలిసి ఉండాలని ఉద్దేశంతో అందరు కలిసి ఉంటే ధైర్యం ఉంటది అన్న ఆలోచనతోటి మన చుట్టాలు ఏడాడనో ఉంటారు. ముందు వాళ్ళు కాదులేరు అడ్డమంటే తీసుకపోయి పక్కింటోళ్ళే వస్తారు, యాద పెట్టుకోవాలి అది ఎప్పుడైనా కదా. అది కంపల్సరీ. అరే ఎవడరా నువ్వు, ఒక చిన్న గైక పిట్ట కాదు వీడు, చిన్న లొల్లి లేదు బాంది, ఎవ్వరి కొడుక వీడు కానీ మస్తు ఏకదం ఉన్నాడు. తమ్ముడు నీ పేరు? నా పేరు దిలీప్. దిలీప్, ఏం పని చేస్తావు? నేను ఫోటోగ్రఫీ చేస్తాను, బిజినెస్ హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి. ఫోటోగ్రఫీ చేస్తావు. ఈ తమ్ముని నేను ఎడ చూసిన అంటే గవర్నమెంట్ వాళ్ళు పెద్ద బతుకమ్మ వేసిండ్రు కదా మొన్న గిన్నిస్ రికార్డు కోసము. ఆ బతుకమ్మ కాడ చూసిన దిలీప్ను. దిలీప్ నన్ను కునంబట్టినవా, నేను అడగాల్సిన నన్ను యాద పెట్టినవా లేదు కానీ. ఒకటే పని కదా చేసేది. అవును, నువ్వు కెమెరా వెనక నేను కెమెరా ముందట. మా తమ్ముడు ముద్దుగా, కానీ కెమెరామెన్లు ఎక్కువ మాట్లాడరు. ఏ కెమెరామెన్ అయినా కూడా జర తక్కనే మాట్లాడతారు. దిలీప్ కూడా అంతే. దిలీప్ ఎట్లా అనిపిస్తుంది వీళ్ళందరితో వచ్చుడు? చాలా సంతోషంగా ఉంది. అక్కడ రోజు లైఫ్లో బిజీగా ఉండి అటు ఇటు ఉండేసరికి ఇట్లా కలిసి వస్తే మనకు 100 మంది మన వెనుక మనం ఇట్లా ఉండొచ్చు అట్లా ఆ సంతోషం. ఎప్పుడు పోటువలు కొట్టుకుంటా వాళ్ళని చూపించుకుంటా వీళ్ళని చూపించుకుంటా ఉండేటోళ్ళకు ఇట్లా మనం కలిసిపోయి కూర్చుంటే ఇట్లా ఏమైనా కొత్తగా ఉంటుందా? నీకేమైనా కొత్తగా వింతైనా అనిపిస్తుంది. ఎప్పుడు ఎన్నుకొని చూస్తే వాళ్ళం ముందు మనం చూసేసరికి చాలా సంతోషంగా ఆనందంగా కలిసిపోవచ్చు. నీకెంతమంది పిల్లలు? ఒక పిల్లాడు. నువ్వు దిక్కిన లొలివేటి పిల్లాడు నా పిల్లాడే. చూసినవా తమ్మి, వాడు నీ పేరు ఇలా పెడతాడు. నువ్వేం పికిరి వాడకు, నువ్వు ఉట్టి కెమెరామెన్ లెక్క వెనకలు నిలబడి పని చేస్తున్నావు. కానీ వాడు వెనకలు నిలబడే బ్యాచ్ కాదు, వాడు ముందోడే. ఆడు ముందుకు పోయేడదే వాడు ఎక్కతక్క. అంటే నిన్ను ఒకటి నిన్ను 4 దోంపియచ్చు, 2 నీ వెనక వాడు పెద్ద పేరు తెచ్చి నీకు మంచిగా మంచి పేరు తేవచ్చు. నువ్వు రేపటి రోజు వాళ్ళకు నాయన నువ్వు అని చెప్పొచ్చు. ఏదైనా కావచ్చు. పోరల గురించి ఏది మాట్లాడలేము, ఎందుకంటే పోరలు రేపు ఏమవుతారో తెలియదు మనకు. మస్తు గొప్పలు కావచ్చు, చెప్పలేము వాళ్ళ అదృష్టం ఎట్లుంటే అట్లా. తమ్ముడు నువ్వేం చదివిద్దాం అనుకుంటున్నావు? వాళ్ళు ఇట్లా చెప్పేటట్లేదే, వాడు ఏం చదువుతాడు లేదు అంకి. ఏది చదివినా మంచిగా చదివితా మీ నింబలం. ఫోటోగ్రఫీ చేస్తాను కూడా చేపి, వానికి ఏది ఇష్టం ఉంటే అది చెప్పి. అబ్బా ఇగో వచ్చినోడు వీడే, ఇప్పటిదాకా షెట్ ఎక్కినోడు వీడే, వాళ్ళ నాయనని ఎక్కువ అట్లా వాడు వచ్చుడు ఏమిటికంటే అసలు ఏం జరుగుతుంది ఏం కథ. నీకు పేరేంది బెట? వియాంశు. అన్నం తింటావా? పాపం ఆకలిస్తున్నట్టున్నది, పోయి తినిపో బెట, తినిపో. నాడు ఆకలి అవుతుంది పోరలకు. అటు దిక్కు కొందరు తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడతాను ఉండు. అక్కడ దిక్కు తమ్ములతో అందరితో మాట్లాడినాక ఇటు బందుకు వస్తే ఒక 2-3 పెద్ద అన్నలు కనబడ్డారు. ఆ అన్నలతోటి కూడా మాట్లాడి పలకరించి పోదామంటున్నా. వచ్చిన అన్న నమస్తే, బాగున్నావా? ఏం పేరు అన్న? బాలకృష్ణ. బాలకృష్ణ అన్న, మా ఎంబడి కూడా ఒక బాలకృష్ణ వచ్చింది. అన్న ఏం పని చేస్తుంటివి ఇప్పుడు? రిటైరా లేకుంటే? రిటైర్ అయ్యాను, బ్యాంక్లో మేనేజర్గా చేశాను. అన్న ఇప్పుడు లోన్లు గిన్లు ఇస్తున్నారా బ్యాంకులలో? మంచిగానే ఇస్తున్నారు, ఇంకా ఎక్కువ. అప్పటికన్నా మేము ఉన్నప్పటికన్నా ఇప్పుడు బాగా ఇస్తున్నాం. నువ్వు ఏ బ్యాంకులో చేస్తుంటివి అన్న? అప్పుడు ఆంధ్ర బ్యాంక్లో చేస్తున్నాను, ఇప్పుడు యూనియన్ బ్యాంక్లో కలిపారు. మీరు ఏ ఊరు వాళ్ళనా? ఇక్కడ ఖమ్మం. ఖమ్మం వాళ్ళు అని ఇలా ఈ పొరలను అందరిని వేసుకొని వస్తే ఓ ఏమో దేవుడా ఉత్తగానే వచ్చిన వీళ్ళు ఎంబడితో అట్లా ఏమన్నా అనిపిస్తుందా? పోని పొరలు ఆడుకొని అనుకుంటున్నావా? అట్లా ఏం లేదు, మేము కూడా రావాలనే సరదాగా అందరితో. వీళ్ళంతా మా పిల్లల్లాగా ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి మేము ఉండాలి. మీ ఇంట్లోకి ఎంతమంది వచ్చారు? వాళ్ళు కూడా పెద్దవాళ్ళం మేమని మంచిగా గౌరవిస్తారు. ప్రతిదానికి మమ్మల్ని ముందు నిలబెడతారు, పెద్దవాళ్ళు బాగా చేస్తారు. నీయంగా చూడండి, మన తల్లిదండ్రులు అందరూ మన దగ్గర ఉన్నా లేకపోయినా చుట్టుముట్టున్న వాళ్ళు అందరికీ గౌరవం ఇచ్చుట్లా ఈ పెద్ద అన్న బ్యాంక్ మేనేజర్గా చేస్తుండేనంట. ఈ అన్న కూడా చూడండి పొరలందరితో వచ్చినాం, సంతోషం అనిపిస్తుంది అంటండి. అన్న మీరు వెనకటికి చేసుకుందిరా ఇట్లా కార్తీక వన భోజనాలు? మా చిన్నప్పుడు మేము పోయేవాళ్ళం, మధ్యలో మేనేజర్గా చేసేటప్పుడు కూడా తీసుకెళ్లే వాళ్ళం మేము. ఈ మధ్య గ్యాప్ ఒక 10 years తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మా గోల్డెన్ హోమ్స్లో మా కమ్యూనిటీ వీళ్ళందరూ పిల్లలందరూ కలిసి చేద్దామని చేస్తున్నారు. మంచిగానే అనిపిస్తుంది, చాలా బాగా. అన్ని పూజలు గీజలు ఇట్లా అన్ని మంచిగానే చేస్తారు. చేసాం, ఇక్కడికి వచ్చినాక ఇక్కడ కూడా పూజ చేసాం. అది చూసిన నేను ఇంట్లో కూడా పూజ చేసిన చూసిన. ఇంట్లో కూడా అన్న మంచిగా ఇట్లా అందరూ ఎప్పుడు ఇట్లా కలిసినప్పుడు నమస్తే అంకుల్ బాగున్నారు అన్నట్టుగా మాట్లాడతారా? లేకుంటే ఎవరిదాలు వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతుంటారు కదా కొన్నిసార్లు? లేదు, అందరూ మంచిగా మాట్లాడుతుంటారు. అందుకే మరి ఇంతమంది వచ్చాం, కలిసి వచ్చారు.
మంచిగానే అనిపిస్తున్నది. అంత బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు మీరు బ్యాంకులో పని చేసిండ్రు కదన్న, మీరు అనుకుంటారు కదా ఏదైనా లెక్క అనగానే బ్యాంకు వాళ్ళకు ఉన్నంత లెక్కల ఏమంటారు క్యాలిక్యులేషన్ అంటారు కదా, క్యాలిక్యులేషన్ మామూలు వాళ్ళకు ఉండదు అన్న దబ్బుకున. ఇప్పుడు నెత్తికి 1000 ఒక కుటుంబంకి 1000 రూపాయలు వేసిండ్రు అంట కదా, సరిపోతాయా? మంచిగా అడకడుకో క్యాలిక్యులేషన్ సరిగ్గా చేయలేదు, మళ్ళీ యాడ్ చేస్తే అందరూ కోఆపరేట్ చేస్తారు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏం లేదు. 1000 రూపాయలు 4గురికి భోజనము బండి గిండి అంతా అయ్యేసరికి సరిపోతుందా తమ్మి అని అడిగిన నేను. మీ ప్రెసిడెంట్ని అడిగితే చూస్తామక్క ఇంకేమైనా కావాలంటే చేద్దాము. ఆయన బంగారాజు చెప్పిండు నాకు. తమ్ముడు మీ పేరు? రవిశంకర్ అమ్మ. ఏం చేస్తావు తమ్మి? నేను ఫార్మా కంపెనీలో సేల్స్ మేనేజర్. మందులు బాగానే పోతున్నాయి కదా తమ్మి, చిన్నగా రోగాలు మరి పబ్లిక్ పోరల కాడికించి లెక్క పెట్టి ముసలోళ్ళ దాకా రోగం లేనోళ్ళు లేరు, గోరి మింగనోళ్ళు లేరు ఈ పొద్దు రేపు. ఏమిటికంటే తమ్మి ఇట్లా మీరు ఫార్మా కంపెనీ వాళ్ళు పెద్దగా మంచిగా బతకనికనా లేకుంటే ఇంకేమైనా వేరే ఆలోచన? ఎక్కడ జనరేషన్ చేంజ్ అయిపోయినాయి. ప్రాబ్లము ఏంటంటే ఇంత ముందులాగా మనం ఫుడ్ లేదు ప్రాపర్గా, అన్ని జంక్ ఫుడ్ అయిపోయినాయి, పిల్లల దగ్గర నుంచి అట్లా అయిపోయినాయి. అందుకని ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మంచి భోజనం చేయాలా, జంక్ ఫుడ్లు మానేయాలా, అట్లయితే మందులు వేసుకునే పని ఉండదు. నిమ్మలంగా ఒక యాపిల్ పండు తినాలి రోజుకు ఒకటి, లేదు ఒక గోడుగుడ్డు తినాలి. ఇవి విడిచిపెడతారు పొద్దుగాయలు కాగానే మ్యాగీ నూడిల్స్ అని తీగలని వేసుకొని తింటుంటారు. ఏం చేస్తాం, మన కర్మ అనిపిస్తుంది. నాకైతే కోపం వస్తుంది. కానీ ఏమన్నా మా పొరలు కూడా తింటారు అన్న, మా పొరలు కూడా తింటారు. ఏమన్నా అంటమా? ఏమనం. తినుండి బిడ్డ తినుండి, తర్వాత గోళీలు వేసుకోండి అనుకుంటా. నేనైతే నేను వేసుకోను, మా పొరలు వేసుకుంటారు. చూడండి జనరేషనే చెప్తేనని జనరేషన్ అంటారు అన్న. ఈ జనరేషన్ చెప్తేనని జనరేషన్కు మందులు తప్పవు అని చెప్పి జరంతా నేను కూడా చెప్పిన. అన్న నీ పేరన్నా? ఎంఎస్ రావు అన్న. సినిమాలో ఎంఎస్ రాజా అని ఉంటాడు, ఈడనేమో ఎంఎస్ రావు అని ఉన్నాడు గోల్డెన్ అపార్ట్మెంట్లో. అన్న నువ్వేం చేస్తావు? రామోజీ ఫిల్మ్ సిటీలో పనిచేసిన. నేను అనుకున్నా చూసిన రా సినిమాలో అనగానే ఈ అన్న కూడా రామోజీ ఫిల్మ్ సిటీలోనే పనిచేస్తాడంట. ఏ ఊరోళ్ళన్నా మీరు? నల్గొండోళ్ళు. ఎట్లా అనిపిస్తుంది అన్న ఈ తోటకు వచ్చి మంచిగా వనభోజనాలు? చాలా బాగుంది, మీరు రావడం ఇంకా బాగుంది. అయ్యో సంతోషం అన్న. పాపం ఈ అన్న చెప్పిండు నాకు, నేను రావుడు మార్చుకున్నదా. ఇంతమంది మాట్లాడినరా, ఎవ్వరు చెప్పలేరన్నా, నువ్వే చెప్పినవు. నీకు అడసాలకుండా నువ్వు ఎంబడ భోజనం చెయ్యన్న, ఇక మాట్లాడుకున్నామానే హైలైట్. ఇప్పుడు మీరు అన్న వదిన వచ్చిందా? మరి వదిన తీసుకొని వచ్చిండ్రా? పిల్లలు అమెరికాలో ఉంటారు. ఇద్దరా ముగ్గురా? ముగ్గురు. ఒక అబ్బాయి ఇక్కడ ఉంటాడు, ఇద్దరు అమెరికాలో ఉంటారు. కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు. కొడుకు బిడ్డ అమెరికాలో ఉంటారు, ఇంకొక కొడుకు ఈడు ఉంటాడు. ఇప్పుడు వదినే నువ్వు ఇద్దరే మంచిగా వచ్చిండ్రు. మీ ఆమె అనలేదనే ఈ వనభోజనాలు గినభోజనాలు నాతోటి కావయ్యా నువ్వు పోయి రాపో అని అనలేదా? మరి అంటే నేనే వచ్చేవాడిని అంతే కదా. మరి ఆమె అన్నా కానీ అన్న వస్తుండంట, కానీ వదినకి ఇట్లా ఎంబడే వచ్చింది. వద్దు పని నేను కూడా వస్తాను. ఎంఎస్ రావన్న రామోజీ ఫిలిం సిటీలో పని చేస్తాడంటే. తమ్ముడు నువ్వేం చేస్తావు? నేను ప్రైవేట్ సాఫ్ట్వేర్. ఎంతమంది పిల్లలు తమ్మి? ఇద్దరు పిల్లలు, ఇద్దరు అబ్బాయిలు. ఇద్దరు అబ్బాయిలే అంటే ఎంత బాధ అనిపిస్తున్నది తెలుసా నాకు. నాకు కూడా అంతే తమ్మి, ఒకడే కొడుకు. బిడ్డ పుట్టినంటే బాగుండు అనుకుని ఆయనతో కొడుకు పుట్టిండు. ఇప్పుడు నీకు కూడా అట్లనే అనిపిస్తుంది. ఇద్దరు 2 చెడ్డీలు వేసుకొని అటు ఇటు తిరుగుతుంటారు ఇంట్లో. ఒక లంగ లేదు, ఒక గజ్జలు లేవు, ఒక 2 రుబ్బిన్లు లేవు, ఏమి లేవు కదా. కానీ ఆడపిల్లు ఉంటే ఇంట్లో కళ ఉంటుంది తమ్మి ఏదైనా. అంతే మరి తప్పదు. మీరు అందరు కలిసి అంటున్నారు, మేము ముగ్గురం నువ్వు ఒక్కదానివే, నిన్నే జాగ్రత్తగా చూసుకుంటాం అనుకోవాలి. తమ్మి మీ ఆమె ఏం చేస్తుంది? జాబా ఏమైనా? సాఫ్ట్వేర్ చేస్తుంది ప్రస్తుతానికి. ఇప్పుడు ఇంట్లోనే ఉంటుంది. పిల్లోడు చిన్నోడు ఏం లేదు. మ్యారేజ్ తర్వాత తన ఇంట్లోనే ఉంటుంది. పిల్లలు మా బాబు పుట్టిన తర్వాత తను రిజైన్ చేసి ఇంకా ఇంట్లోనే ఉంటుంది. తమ్మి ఎట్లా అనిపిస్తుంది? యాక్చువల్గా మనము చాలా సంవత్సరాల క్రితం అంటే మేము చిన్నప్పుడు ఉన్న వాతావరణంలో మళ్ళీ మాకు ఇప్పుడు ప్రస్తుతం చాలా చూస్తున్నాం అనమాట. ఎందుకంటే చాలామంది మర్చిపోయారు ఈ వనభోజనాలు కానివ్వండి, అసలు సొసైటీలో గ్యాదరింగ్స్ కానివ్వండి, ఎవరి ముఖం ఎడముఖం పెడమలోకంలో ఉన్న ఈ సమాజంలో మనం అందరం ఒక చోట చేరి ఇట్లా ఒక కుటుంబ సభ్యుల మాదిరిగా మనం ఇలా జరుపుకోవడం అనేది చాలా అభినందనీయమైన విషయం. ఇది ప్రతి ఒక్కరు కూడా బయట, ఇది ఒక్కటే కాదు, బయట వాళ్ళందరూ కూడా మర్చిపోతున్న సంఘటనలు కానీ మర్చిపోతున్నటువంటి మన సాంప్రదాయాలను ఒకటి ఇలా జరుపుకుంటూ ముందరికి తీసుకపోతే భావితరాలకు మంచి చేస్తుండని తెలుసు. నిజంగా ఇగో ఇన్ని రోజులు అంతా ఇంట్లో ఉండి 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 ఒక్క ఆదివారం ఇట్లా మంచిగా, ఇది ప్యూర్ ఆక్సిజన్ అంటారు కదా, ఇట్లా ప్యూర్ ఆక్సిజన్లకు వస్తే పోరలకు ఎంత ముద్దు వాళ్ళు ఆడుకుంటుంటే నాకు సంతోషమైంది. మొదలు ముఖ్యంగా పోరలు గాలికి ఆడుతున్నట్టున్నారు, వాళ్ళు ఎటు పోతే అటే ఉరుకుతున్నారు ముద్దుగా.
లేకుంటే మన ఇంట్లో మన కంపౌండ్లో ఆడికి ఇడికెంచి ఆడికి ఈ గోడకు తలిగే ఆ కిటికీకి తలిగే వాళ్ళు తిట్టే వీళ్ళు తిట్టే మీ పిల్లలు ఇట్లా మా పిల్లలు అట్లా లేకుంటే ముద్దుగా వచ్చి మంచిగా ఆడుకుంటున్నారు. మనం కాంక్రీట్ జంగల్ నుంచి మన అసలు జంగల్లోకి వచ్చి ఆడుతున్నాం అసలు యాక్చువల్గా ఇది నిజమైనది. ఇది మనము భావితరానికి నేర్పించాల్సింది యాక్చువల్గా. సో ఇటువంటి ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా నేను నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. బంగారాజు రాజు గారికి మీరు ఈ కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మా అందరి తరపున మీకు ప్రత్యేకత కృతజ్ఞతలు, సొసైటీ తరపున ఎస్పెషల్లీ. ఎందుకంటే పాపం అందరూ ఆడవిళ్ళు అందరూ కొంతమంది అడుగుతున్నారు, ఆ చెల్లెళ్ళతో కూడా మాట్లాడదాం పడిపోయి. ముఖ్యంగా మీరు భోజనం చేసి వెళ్ళాలని మా కమిటీ తరపున అందరూ కోరుకుంటున్నారు. మంచిది, ధన్యవాదాలు. వచ్చినాక తినకుండా పోతామా? ఇది నాకేనా? ఇది నాకేనా? ఆడ తమ్ముతో మాట్లాడినాక యువతల బంధుకు వస్తే ఈడ కూడా వంటలు చేసిన అక్కలందరు పాపం అక్కలందరూ ఈయనే ఉన్నారు. మంచిగా ముద్దుగా కూర్చొని నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఆకలి అయితే లేదా ఏమ్మా? బాగానే లేట్ అవుతుంది కదా, 1:30 అయిపోయి 2 అయిపోయి. ఏం పేరు నీ పేరు? సింధు. సింధు మీ చెల్లెలా? చెల్లి నా చెల్లి మా కూతురు. కూరలకు ఎంత కుల్ల అంటే చూడు మీ చెల్లెలు అనగా అంటున్నాడు. అట్లా ఎవరన్నా పుస్తకం అనగానే మా మమ్మీ అని చెప్పేసేస్తావు కదా, ఉత్సాహం ఆగనే ఆగదు ఇక కూరలకు. ఎందుకంటే మా పద్మ ఉన్నది కదా, మా పద్మని కూడా ఎప్పుడన్నా పోయి మీ చెల్లెలా అని అడిగాక నేసిన కూడా ఇప్పుడు స్కూల్కి పోయినప్పుడు డబ్బా తీసుకుపోయి ఇస్తుంటే మీ అక్క వచ్చిందంటే కాదా మా అత్త ఇప్పుడు నిన్ను అడిగిన అరే వాళ్ళు అంటే కూడా మరి ఎందుకు ఆమె నిన్ను అక్కనా అని అంటుంది అంటూ అట్లా మా పద్మ కూడా అట్లనే చేస్తుండే. అందుకని నాకు ఈమె గుర్తు చూడంగానే యాదకొచ్చింది. ఏం పేరు నీ పేరు? లేక్షణ. అమ్మ నీ పేరేంద్ర? సింధు. నువ్వేం పని చేస్తావు? ఎట్లా అనిపిస్తుందమ్మా వీళ్ళందరిని వేసుకొని వస్తే? చాలా బాగుంది. అందరం ఇట్లా అంటే మొన్న కూడా సామూహికంగా ఒక సత్యనారాయణ చేసుకున్నాము. ఇట్లనే అందరం ఇట్లా ఈవెంట్ చేసుకుందామని ఇట్లా ఒక 45-50 ఫ్యామిలీస్ అందరం వచ్చాము. పొద్దు నుంచి ఇట్లనే ఆటపాటలు అన్నీ ఉడ్డు కొట్టడాలన్నీ చేసాము, డాన్స్లు వేసారు. ఇంకా తర్వాత తిన్న తర్వాత గేమ్స్ ఉంటాయి. గేమ్స్ ఏమేమి ఉన్నాయి? గేమ్స్ ఇప్పుడే చెప్పేయాలా? ట్రెషర్ హంట్ ఒకటి ఆడేసాము, తర్వాత ఇక టగ్ ఆఫ్ వార్ ఆడాము కొంచెము. అటు తాడు కొంతమంది గుంజుకునేది పిల్లలు ఆడారు. అది చిన్నగా అప్పుడు టీవీలో వస్తుండే జోర్లగా రైస్తా ఏనుగులు హెవికల్కి వస్తుండే. నాకైతే టీవీలో ఏం చూసినా అవి ఇట్లా గుద్ది పెట్టినట్టు గుర్తున్నాయి అన్ని. వాషింగ్ పౌడర్ నిర్మాణ ట్రైన్ అని తిరుగుతుండే ఒక బొమ్మ ఇంతనే ఉంటుండే. అది కూడా మస్తు ఇష్టం నాకు, యాడ్స్ ఇష్టం నాకు చిన్నపిల్లల లెక్క. నువ్వు కూడా అట్లాంటివి అన్నీ నేర్చుకో, మంచిగా ఉంటుంది. సింధు ఈ అక్క పేరు ఏం పేరు? సంధ్య. రజిత, చైతన్య, జ్యోతి, మల్లిక, లక్ష్మి, శృతి. లక్ష్మి వాళ్ళ కొడుకు ఆయననా? మల్లిక వాళ్ళ పిల్లలు ట్విన్స్. తను శృతి, తను నిరీష, నవ్య, తను ఆశ. ఆశది అయ్యో వెనకల పడ్డావు ఆశ. నా వెనకల అర్రే ఆశ నువ్వెవరి పిల్లవు? అంటే ఈమె ఆ పిల్ల కదా, ఆమె ఒక ఫ్లాట్ ఓనరు. పిల్లలు పడుతుంది నీకు అంతే. నేను వీళ్ళిద్దరు ఇట్లా పక్కపక్కకే కూర్చుంటే వీళ్ళంత చుట్టాలేమో అనుకుంటున్నాను. చుట్టాలు లెక్కనే, చుట్టాలు లెక్కనే. వాళ్ళు ఎదురు బదురు ఫ్లాట్లు వాళ్ళిద్దరు, అందుకనే పక్కపక్క కూర్చున్నారు. చూసినారులా. ఆశ ఏం చేస్తావురా నువ్వు? నేను డిజిటల్ మార్కెటింగ్ లీడ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏమేమి ఉంటాయి అన్నట్టురా? ఏమంటే ఇంతకుముందు బయట పేపర్ మీద బోర్డు మీద అన్ని పెడుతుంటాయి. అవును, ఇప్పుడంతా డిజిటల్ అయిపోయింది, అంతా ఆన్లైన్ అన్నమాట. కానీ ఇక్కడున్న యూఎస్ఏకి అన్ని మార్కెటింగ్ చేయొచ్చు, ఏ వరల్డ్ ఏ ప్లేస్లో అయినా మార్కెటింగ్ చేయొచ్చు. అది నువ్వేం చదువుకున్నావు ఆశ? నేను ఎంఫార్మసీ చేసిన పీజీ. నాది మొత్తం మెడికల్ బ్యాక్గ్రౌండ్, కానీ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్కి షిఫ్ట్ అయినా. ఎందుకని అమ్మ ఇప్పుడు నీకు ఎంఫార్మసీ అంటే మొత్తం మందులు ఇచ్చుడు చేసుడు అదంతా ఉంటుంది కదా, మరి అంత మంచి పని విడిచిపెట్టి ఎందుకు వచ్చినట్టు? నాకు సేమ్ పని చేయడం ఇష్టం ఉండదు అనమాట. సో 9 years నుంచి మెడికలే చేసిన మొత్తం. ఇప్పుడు ఈ ఇయర్ డిజిటల్ మార్కెటింగ్ షిఫ్ట్ అయినా అనమాట. కొంచెం కొత్తదనాన్ని కోరుకున్నాను. అవును, చూడు కొత్తదనం కావాలి, లేకపోతే బోర్ కొడుతుంది నిజంగానే. అమ్మ ఇప్పుడు నువ్వు ఇన్ని రోజులు మెడికల్లో పని చేసినావు కదా, నువ్వు నేర్చుకొని చదువుకున్నప్పుడు ఉన్న మందులే అట్లనే నడుస్తున్నాయా? ప్రతి సంవత్సరం కొత్తగా పెరుగుతూనే ఉంటాయి. అంటే వెనకటి మందులు మంచుకుంటుండేనా, ఇప్పుడు వస్తున్న మందులు మంచిగా? పాతవే బెటర్, ఇప్పుడంతా కమర్షియల్.
ముందు ట్రీట్మెంట్ అందరు మంచిగా ఉండాలని ఇప్పుడంతా పాపులారిటీ నా కమిషన్ ఎంత ఇదెంత అదే ఉంది ఇప్పుడు. అందుకని ఆమెకు ఫీల్డ్ మారాలని అనిపించింది. నేను ఎందుకు అనిపించిందో అనుకున్నా. చూసిండ్రా అట్లా నడుస్తున్నదా అంట. నలుగురితోటి మాట్లాడితే 4 ముచ్చట్లు తెలుస్తాయి. తెలుసుకోవాలని అంటే నలుగురితోటి మాట్లాడాలి. మన ఇంట్లో మనం సైలెంట్గా ఇట్లా కూర్చున్నాం అనుకోండి, ఏం తెలుస్తాయి? అందరితోటి ముద్దుగా ఎంతమంది ఒక 110 ఫ్లాట్లు ఉన్నాయో అంట. వీళ్ళందరూ కూడా ముద్దుగా కలిసి వచ్చిండ్రు. ఇంట్లో వీళ్ళే వచ్చిండ్రు, వాళ్ళే రాలేదనేది ఏం లేదు. మొత్తం పూర్లం గిర్లను అందరిని వేసుకొని వచ్చిండ్రు. పెద్దోళ్ళు కూడా ఉన్నారు, కావాలంటే మీదకి చూసుకోండి. అత్తలు, మామలు, అమ్మలు, నాయనలు అందరిని వేసుకొని వచ్చేసిండ్రు. అమ్మ నీ పేరురా? నవ్య. నవ్య, ఏం చేస్తావు? నేను హౌస్ వైఫ్ని. పిల్లలు ఎంతమంది? 2 పిల్లలు. అమ్మ ఎట్లా అనిపిస్తుంది కార్తీక వన భోజనాలు? మీరు ఏ ఊరోళ్ళు? చిన్నగా ఉన్నప్పుడు చేద్దురా? ఒంగోలు మాది. చిన్నప్పుడు చేసేవాళ్ళము. చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. గేటెడ్ కమ్యూనిటీకి వచ్చాక చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. వీళ్ళు ఇట్లా చెప్తుంటే నాకు మంచిగా అనిపిస్తుంది. నేను ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ ఉంటే చాలా అనుకున్నా. గేటెడ్లో ఉండండి, అసలు చాలా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీ అంటే మళ్ళీ మేము పోయిన గేటెడ్ కమ్యూనిటీ బాగలేకపోతే వాళ్ళు ఎవరు మాట్లాడకపోతే తలకైన మీ దాంట్లోకి వస్తాం. ఉన్నాయి రండి. కిరాయికి వస్తాము. రానిస్తారా? కిరాయికి ఖచ్చితంగా వస్తాం. కిరాయికి ఉండనిస్తారంట. ఎక్కడ ఏదికు ఏ బందుకు మీది? మాది ఈస్ట్ ఫేస్. మీ ఉండేది ఎక్కడ అన్నట్టు? మీ గేటెడ్ కమ్యూనిటీ ఏ ఊరు? హస్తినాపురం. హస్తినాపురంలో రెండు ప్లాట్లు కాలుని అంట. పోతే మరి వీళ్ళ ప్లాట్ దిక్కు పోయేసి అటు ఉండనికే చూస్తా. ఎందుకంటే మంచిగా ఉన్నారు ముద్దుగా. నాకు ముచ్చట్లకు బాగుంటుంది. అంతసేపు టైం పాస్ ఉంటుంది. ముచ్చట్లు పెట్టుకోవచ్చు మంచిగా చక్కగా. ఊర్లకేంచి వచ్చినాక నాకు మాట్లాడేటోళ్ళు లేక మస్తు పికిరి పడ్డా నేను. అయ్యో, ఇక ముచ్చట్లకు పోతున్నా. అటు ఇటు ఎటు పడితే అటు ముచ్చట్లకు పోతున్నా. గమన వచ్చింది అనుకో హస్తినాపురంకు, ముద్దుగా ముచ్చట్లు పెట్టుకోవచ్చు. అపార్ట్మెంట్లని అటు ఇటు తిరగకుంటా నిమ్మలం కదా. వస్తా. ఆ చెల్లెతో మాట్లాడదాం. ఉండు. ఇటు బందికి ఇంకొక చెల్లి ఉన్నది, ఆ చెల్లెతో మాట్లాడదాం. నమస్తే అమ్మ, ఏం పేరు? అండి, నా పేరు నిరీష. నిరీష, మీ అమ్మ ఇంతకుముందు ఏంటి ఏదైనా? అవును, మా అమ్మనే వంట చేశారు. మీ పేరు చెప్పింది నిరీష. ఇంతకుముందు చెప్పింది ఆ అక్క వంట చేసేటప్పుడు. అవును అక్క, నువ్వు వంకాయ ఆలుగడ్డనా? ఆలుగడ్డ టమాటా? ఆలు టమాటా. అయ్యో నిరీష, నిరీష నీకు ఒకతే బిడ్డ అని చెప్పింది మీ అమ్మ. అవునండి, నేను మా అమ్మ నాన్నకి నేను ఒక్కటే అమ్మాయిని. నాకు కూడా ఒకటే పాప. ఒక పాప. అవును. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఇంత మందితోటి వస్తే? అబ్బా నెత్తిన వస్తుంది సప్పుడు సౌండ్ ఇట్లా అనిపించదా అమ్మ? లేదండి, మేము అందరం ఒక కుటుంబం లాగా కలిసి ఉంటాం. ఏ పండగ వచ్చినా ఏదైనా జరుపుకోవాలి అనుకుంటే కలిసికట్టుగా జరుపుకుంటాము. చాలా ఆనందంగా ఉంది. ఎలా పని చేస్తారా నిరీష? నేను జెన్పాక్లో వర్క్ చేస్తానండి, ఐటీలో పని చేస్తాను. కానీ మీరు ఉండేదేమో ఆడ హస్తినాపురం. అవునండి. గిన్పాక్ అంటే ఈడ. అవును. కష్టం కదా అమ్మ తిరగడానికి? కొన్ని పొందాలంటే కష్టపడాలి కదండి. మనం చదువుకున్నాం అంటే చదువుకి తగ్గట్టు మనం ఉద్యోగం చేయాలి. ఆ చదువుకి సార్థకత ఏంటి? అందరూ అంటారు అమ్మాయిలు ఏమో ర్యాంకులు వస్తాయి కానీ ఉద్యోగాల దగ్గర చూసేసరికి ఎవరు ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరు. మరి చదువుకున్నందుకు మనకు సార్థకత ఉండాలంటే దానికి ఒక ఉద్యోగం చేయాలి కదా. అందుకని కష్టమైన ఇష్టంగా వెళ్తాము. కష్టమైన ఇష్టంగా చేస్తున్నది చెల్లెలు. మంచి ముచ్చట చెప్పింది. అబ్బో నేను అంత దూరం అయితే వెళ్ళలేను, మా పేరెంట్స్ పంపలేరు. ఇట్లాంటి ముచ్చట్లు అంటుంటారా అమ్మ? మా పద్మని కూడా మేము మా ఊళ్ళోకించి పంపించినాం ఇడికి, హైదరాబాద్కు వార్తలు చదవడానికి. అవునండి, చిన్నపిల్లనే పంపించినాం. పంపించాలి కూడా, చదువుకుంటుంది, ఇంకా కూడా చదువుకుంటుంది కానీ పంపించినాము. మా పర్ణ మా పొరలందరూ దూరంకి వచ్చి పని చేస్తున్నారు. పంపించాలండి. అలాగే ఆడపిల్లలు దేనికి తక్కువ కాదు. ఆడపిల్లలు దేనికి తక్కువ కాదు. ఎవరైనా గుర్తు పెట్టుకోండి. మంచి ముచ్చట చెప్పింది రిషం. నాకు కూడా మస్తు ఇష్టం. ఆడపిల్లలు బాగా చదువుకుంటే ఇష్టం, ఆడపిల్లలు మంచిగా పని చేస్తే ఇష్టం, ఆడపిల్లలు అన్నిట్లో ముందు పోతే ఇష్టం. అవును, పోవాలి కదమ్మా ఆడపిల్లలు. వెళ్ళాలండి, వెళ్ళకపోతే ఎలాగా? పోవాలి. ఆడపిల్లలు చేస్తేనే మంచిది. ఎందుకంటే ఆడపిల్లలు చేస్తే బాధ్యత ఎక్కువ తోటి చేస్తారు. అవును. మళ్ళీ ఎంట పనులు అన్ని వెనుకోళ్ళకి ఇడిచేసి ముందు పని ముందు చేసుకుంటా పోరు. ఏదైనా అంతా చదువుకుంటారు. ఏ పనైనా అది సాధించేదాకా వదిలిపెట్టరు. నువ్వేం చదువుకున్నావు? నేను ఎంటెక్ చేశానండి. ఈవెల బాంధకి ఇంకొక చెల్లెలు ఉంది. అమ్మ నీ పేర్రా? రజిత. రజిత అమ్మ, నీకెంతమంది పిల్లలు? 2. కొలువేమని చేస్తావా? చేస్తాను, ఇంటీరియర్ డిజైనర్. మేము ఇల్లు కట్టుకున్నాక నిన్నే పిలుస్తాను రజిత. ఎందుకంటే ఇక ఇంటీరియర్ డిజైనర్ దొరికింది నాకు ముద్దుగా. అమ్మ ఆడపిల్లలా మగ పిల్లలని? పాప బాబు 2. ఏం చదువుతున్నారు? పాప సివిల్ ఇంజనీరింగ్ చేసింది, యూఎస్లో జాబ్ చేస్తుంది ఇప్పుడు. బాబు బీటెక్ 3rd ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు ఈడు కాదా మీ పిల్లగాడు? ఆడ అమెరికాలో ఉన్నాడు అంటే నీకు మళ్ళీ ఏడాది కోడలు తీసుకొస్తాడు కాదు? కూతురు అమెరికాలో ఉంది, అల్లుడు వస్తాడు. అవును, సంతూర్ మమ్మీ. ఈమె సంతూర్ మమ్మీ. నీయంగా చూడండి ఈ చెల్లెలు రజిత. నేను చిన్న పిల్ల, ఆ పిల్లలు 2 మీ పిల్లలు అనుకున్నాను రా. వాడు చిన్నోడైతే ముద్దుగా.
మీ పిల్లలే కావచ్చు అనుకున్నా. పెద్ద పిల్లలు మంచిగా చదువుతారు. సంతోషం కదమ్మా నీకు అట్లా మంచిగా. చాలా తొందరగా సెటిల్ అయిపోయినట్టే మేము. తల్లిదండ్రులకు పాపము ఏమి ఆలోచన ఉంటుంది, పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా సెటిల్ అయితే. మీ ఆయన ఏం చేస్తాడురా? ఇక్కడే ఉన్నాడు, ఫార్మాలో చేస్తాడు. ఆ ఫార్మాలో చేస్తాడు మీ ఆయనని. నేను అడిగిన తమ్ముని కూడా అడిగిన, ఏముంటుంది మీ ఫార్మాలో ఎట్లుంటుంది వెనకటికని, మంచిగా తింటే మంచిగా అవసరం పడే ఏమి అని చెప్పిండు తమ్ముడు. అందుకని మీరు అంతా ఇప్పుడు మీరు చిన్న చిన్నగా కనబడనీకే కారణం ఏంటంటే వీళ్ళు మందులు బయట వాళ్ళకి ఇస్తారు, మంచిగా తింటే వీళ్ళు తింటారు కాదా. మీ ఆయన చూడు ఫార్మలో పనిచేస్తాడు, కానీ మీరేమో ఇంకా చిన్న చిన్నగా కనబడుతుంది. ఏదైనా కానీ ఒక అనుభవం అనేది వస్తే మనిషికి ఏం చెయ్యాలి ఏం చేయొద్దు అనేది తెలుస్తుంది. అందుకని అమ్మ మీ బిడ్డ ఏం చదువుకున్నది అక్కడ పోయి? ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేసింది, అక్కడికి వెళ్ళాక ఎంటెక్ తనకు చేసి తను ఇప్పుడు జాబ్ చేస్తుంది, ఉద్యోగం కూడా చేస్తున్నది. వీడు చిన్నోడు బీటెక్ థర్డ్ ఇయర్ చేస్తాను. చూసిండ్రా అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఇంత మనతో వస్తే? చాలా బాగుంది, చాలా హ్యాపీ. అమ్మ నీ పేరేంద్రా? చైతన్య. చైతన్యమ్మ నీ పిల్లలు ఎక్కడ? బాబు పాప అక్కడ. వీడు నీ కొడుకు? నా కొడుకు. పాప ఉన్నది ఇంకా చిన్నదా పెద్దదా? చిన్నది, వీడికన్నా చిన్నది. నువ్వేం చేస్తావమ్మా? నేను ప్రజెంట్ టీచర్గా చేసిన, ప్రీవియస్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్లో చేసేదాన్ని హెచ్ఆర్గా. పిల్లల కోసం కెరీర్ చేంజ్ చేసుకున్నాను. అంటే ఇట్లా గవర్నమెంట్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు? గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ జాబ్స్. ప్రైవేటే కానీ మార్చుకున్నావు. ఎట్లా అనిపిస్తుందమ్మా టీచర్ అమ్మ కోళ్ళు చేస్తుంటే? కొత్తగా ఉంది, బాగుంది ఇది కూడా. పిల్లలందరితోటి మస్తు ఓపిక ఉండాలి. మనము మన 2 పిల్లలను పట్టుకోనికనే మొత్తం ఎంటకలానికి కింద ఉంటాయి. టీచర్లు పాపం మన 40 మంది పిల్లలను ఒక్కొక్క క్లాస్లో 30 మంది పిల్లలను పట్టుకొని వాళ్ళ జుట్లను తుడిపోతాయో అనిపిస్తుంది నాకైతే. నిజంగా సతాయిస్తారా మా పిల్లలు స్కూల్లో? సతాయించే వాళ్ళు ఉంటారు, మాట వినే వాళ్ళు ఉంటారు. ఏ పర్సెంట్ ఎక్కువ ఉంటుందమ్మా? ఎక్కువ సతాయించే వాళ్ళు ఉంటారు. ఇప్పటి పోరలే అట్లున్నారు, జిడ్డు పోరలు. మా పోరలు మంచిగా ఇందురు, చిన్నగున్నప్పుడు మా పిల్లలందరూ మంచిగా ఇందురు. ఇప్పుడు వీళ్ళు ఏం చదువుతున్నారమ్మా? బాబు 7th, పాప 2nd క్లాస్. అమ్మ ఇదంతా ఇప్పుడు మీ పిల్లలకందరూ చెప్పినరా కార్తీక వన భోజనం అంటే ఇట్లుంటది, ఇట్లా చేస్తారు? ఇప్పుడు వాళ్ళందరికి చెప్పే తీసుకొచ్చింది. చెప్పిండ్రా నీకు? మంచిగా అనిపిస్తుందా? నీ పేరేంది? కార్తికేయ. కార్తికేయ గానికి అన్ని చెప్పే తీసుకొచ్చిండ్రు, వానికి మంచిగా అనిపిస్తున్నది. భోజనం తినవారా నువ్వు? తింటావా? తర్వాత బంగారం చూడు టీచర్ అమ్మ కొడుకు అంటే వాడు ముద్దుగా అట్లనే కూర్చున్నాడు. అటు పోత భోజనాలు చేస్తున్న వాళ్ళు అందరినీ వలకరిచ్చేసి వద్దామండి. అసలు భోజనాల కాడే నిజంగా వీళ్ళు వండినే మంచుకునేయా లేదా చూద్దాం పండి. తిననీకి నేను ఇటు బందుకు పోతుంటే ఒక తమ్ముడు కానీ పడ్డాడు, మైక్ పట్టుకొని బంగారు మైక్ పట్టుకొని తిరుగుతుంటే. వీళ్ళు అంత బంగారు గోల్డెన్ అపార్ట్మెంట్స్ అయ్యేమది మీ పేరు? గోల్డెన్ అపార్ట్మెంట్స్. గోల్డెన్ అపార్ట్మెంట్స్ వాళ్ళు కదా, గోల్డ్ మైక్ పట్టుకొని తిరుగుతున్నారు. కానీ మంచిగా అనిపిస్తున్నది. ఇస్తే తీసుకొని వెళ్ళిపోతుంటే నేను కూడా. తమ్ముడు ఒక పాట పాడు రాదు? నాకు సిగ్గాక. అబ్బో సిగ్గా నాకు సిగ్గు అవుతుంది మళ్ళా. వచ్చిన పాట పాడు, మంచి పాట పాడు. మళ్ళీ ఏమనుకోదు. ఏమనుకో, 150 రూపాయలు ఇస్తావా ఏమన్నా అనుకోవాలంటే? లేదా నేనేమో అనుకుంటాను, నేను చంద్రక్క నేనేమీ అనుకోను అట్లా. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొత్తు పొడవలేదని. గిజిగాడు తన గూడు వదిలి రాకున్నాడు, సూర్యుడు రాలేదని. కొలనీలో కమలాలు తలదించుకున్నాయి, పొద్దు పొడవలేదని. గారాల మల్లమ్మ కళ్ళే తెరవాకుంది, తెలవారేలేలెమ్మని. నువ్వైనా చెప్పన్నా సూర్యుడికి రాజన్న పొత్తెక్కేలేలెమ్మని. కొండెక్కి తన 7 గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని. బతుకమ్మ పండక్కి రారమ్మని, పండక్కి రారమ్మని. బతుకమ్మ పండక్కి రారమ్మని. ఏం పేరు తమ్మి నీ పేరు? రఫీ. రఫీ. రఫీ తెలుగు పాట ఎంత మంచిగా వాడిండు. రఫీ నువ్వు తెలుగు పాటనే ఇంత మంచిగా వాడినావు అంటే హిందీ పాట ఇంకెంత మంచిగా వాడతావో. ఒక హిందీ పాట కూడా ఎంత కూడా వాడు, మంచిగా ఉన్నది, మంచిగా వాడుతున్నాడు. తుమ్మిలే దిల్ ఖిలే और जीने को क्या चाहिए. हाँ तुम मिले दिल खिले और जीने को क्या चाहिए.
ना हो तू उदास तेरे पास पास मैं रहूँगा जिंदगी भर ना हो तू उदास तेरे पास पास मैं रहूँगा जिंदगी भर सारे संसार का प्यार मैंने तुझी में पाया तुम मिले కాతం ఈ పాట నాకు తెలుగులో తెలుసు ఎందుకంటే తెలుసా మనసా అదే పాట కదా నాగార్జున సార్ పాట నాకెందుకు తెలియదు నాకు మస్తు ఇష్టం సార్ అంటే కూడా ఈ పాటలు మంచిగా ఆటలు ఇప్పటిదాకా డ్యాన్సులు అటు భోజనాలు పోరగాళ్ళ ఆటలు పెద్దోళ్ళ భోజనాలు మంచిగా అనిపిస్తున్నది ఇవన్నీ చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది నడు రాఫీ తిందాం పైగా ఇగో ఇట్లా నడుస్తున్నది వనభోజనాల కార్యక్రమము కార్తీక మాసం 4వ ఆదివారం సందర్భంగా ఇక మళ్ళీ కార్తీక మాసం పోతే మళ్ళీ సంక్రాంతి వచ్చిన దాకా పెద్ద పండుగలు ఏముండవు కాబట్టి మంచిగా ముద్దుగా భోజనాలు అవన్నీ నడుస్తున్నాయి ఇగో ఇది ఈరోజు ముచ్చట మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాము ఎల్లకి బుక్కెట్ దీనుండి మేము తినడానికి పోతున్నాం మీరు తిన్నారా శనార్థులు మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం